హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఒక యమ్మీ యమ్మీ వంటకంతో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మన స్పెషల్ ఏమంటే జున్ను బూరెలు. జున్నుతో కొబ్బరి వేసి ఈరోజు నేను బూరెలు చేయబోతున్నాను అనమాట. నా వాయిస్ కొద్దిగా డల్గా ఉంది, కోల్డ్ అయింది, కొంచెం అడ్జస్ట్ అవ్వండి, ఓకేనా? ఇక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేస్తాం. ముందుగా ఒక కప్పుతో కొబ్బరి, అదే కప్పుతో జున్ను, అదే కప్పుతో పంచదార 3 ఈక్వల్ క్వాంటిటీతో తీసుకోవాలి. ఒక గిన్నె పెట్టుకొని ముందుగా పంచదార వేసుకొని అందులో ఒక చిన్న గ్లాస్తో వాటర్ వేసుకోవాలి. ఎందుకంటే పంచదార కరగడానికి మాత్రమే, వాటర్ అనేవి అవసరం లేదు. పంచదారకి మనకి ఎంత కరగడానికి సరిపోతుందో అంతే. ముందుగానే పంచదారతో పాటు కొబ్బరి కూడా వేసుకోవాలి. ఎందుకంటే పంచదార కొబ్బరి బాగా బాయిల్ అయ్యి ఉడకాలన్నమాట. పంచదార పాకంలోని కొబ్బరి అనేది బాగా ఉడకాలి. అప్పుడు ఉడికితే అది కొద్దిగా సాఫ్ట్ అయ్యి టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, ఇలా మధ్య మధ్యలో కలుపుతూ బాగా వాటర్ అంతా పోయి కొబ్బరి అంతా కొద్దిగా గట్టిపడేంత వరకు బాగా ఉడికించుకోవాలి కొబ్బరి అనేది. ఇప్పుడు అదే క్వాంటిటీలో మనం జున్నును తీసుకున్నాం కదా, నేను ఇది 1 లీటర్ పాలని విరుపుకొని ఇలా జున్ను చేసుకున్నాను. ఇది 1 కప్పుడు అయ్యింది నాకు. అందుకని 1 కప్పుతో కొబ్బరి తీసుకొని ఇప్పుడు ఈ 3 ఈక్వల్ క్వాంటిటీలో వేసుకున్నాం కదా, వీటిని బాగా ఉడకపెట్టుకోవాలి. ఇది సుమారుగా మీడియం ఫ్లేమ్లో ఉడకపెట్టుకుంటే నాకైతే 20 to 30 మినిట్స్ పట్టింది. మీరు కూడా అలా నెమ్మదిగా మధ్య మధ్యలో కలుపుతూ ఇలా నీట్గా ఉడికించుకోవాలి అనమాట. ఇలా ఉడికించుకోవడం వల్ల ఏదైతే పాకం ఏదైతే ఉంటుందో అది చాలా దగ్గర పడి కొబ్బరికి ఇంకా ఆ జున్నుకి ఈ స్వీట్ అనేది బాగా పట్టుకొని దగ్గరగా అవుతుంది. మనం ఇలా చేతితో పట్టుకొని ఉండలు చుడితే ఉండలయ్యేట్లా ఉండాలి అనమాట. మనకి ఈ పూర్ణం అనేది అలా రెడీ అవ్వాలి. అంతవరకు మనం నెమ్మదిగా ఇలా కలుపుతూ దాన్ని దగ్గర పడేలాగా చూడాలి. చూసారు కదా, కొద్ది కొద్దిగా వాటర్ అనేది ఇంకిపోతూ ఉంటుంది. అలా ఇంకిపోతుండగా అలాంటి టైంలో ఇంకా కేర్గా మనం ముద్ద అనేది బాగా కలుపుకొని పూర్తిగా డ్రై అయ్యేంత వరకు తీసుకొని ఇప్పుడు ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. మనకి బూరి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో మనం పూర్ణాలు అనేది చేసుకోవాలి. ఇలా ముద్దలుగా చేసుకోవాలి. కొద్దిగా వేడిగా ఉండేటప్పుడైతే ఈజీగా ఉంటుంది. చల్లవారిన తర్వాత కొద్దిగా గట్టిపడే ఛాన్సెస్ ఉంటుంది. నేను ఈ వేడిగా కాకుండా కొద్దిగా పూర్తిగా చల్లగా కాకుండా మధ్యలో నేను ఇలా ఉండలు చేసుకున్నాను అనమాట. ఇలా ఒక్కొక్కటి దాని తర్వాత ఒకటి ఇలా అన్నీ ఉండలుగా చేసుకొని నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం బూరెలుగా వేసుకోవడానికి సోయా అవసరం కదా. సోయ కోసం నేను 1 కప్పు మినపప్పుకి 2 కప్పుల బియ్యం నానబెట్టుకొని ఒక 4 అవర్స్ పాటు నానబెట్టుకొని దాన్ని నేను ఒక దోశ బ్యాటర్లా, ఒక చిక్కగా ఉండే బ్యాటర్లాగా రెడీ చేసుకున్నాను. దీనికోసం ముందుగా ఒక పెద్ద కళాయిని పెట్టుకొని దానిలో నూనె పోసుకోవాలి. చూసారు కదా, నాకు బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో చేసుకున్నాను. ఇప్పుడు ఒక్కొక్కటిగా నూనె బాయిల్ అయింది, ఒక్కొక్కటిగా పూర్ణం వేసుకొని నెమ్మదిగా బూరెలు అనేవి ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. బూరెలు వండటం అంటే చాలా కష్టం అండి. కొద్దిగా ఏమైనా తేడా వచ్చినా కూడా బూరె అనేది ఆయిల్లో చిరిగిపోతుంది. చిరిగిపోయిన తర్వాత ఆ లోపల మనం ఏదైతే స్టఫ్ పెడతామో అదంతా వచ్చి ఆయిల్లోకి పడిపోతుంది. సో అందుకని చాలా కేర్ఫుల్గా వేసుకోవాలి. చాలా కేర్ఫుల్గా వేసుకొని పూర్తిగా మనం వేసిన కింద పక్క అంతా ఫ్రై అయిన తర్వాతనే మనం ఒక్కొక్కటిగా నెమ్మదిగా ఒక అట్లకర్ర సహాయంతో ఒక్కొక్కటిగా మనం రెండో వైపుకి తిప్పుకోవాలి. చూసారు కదా, చాలా కేర్ఫుల్గా తిప్పుకోవాలి. ఏమైనా కొద్దిగా తగిలిందంటే చాలు బూరె అనేది మనకి ఆయిల్లో చిరిగిపోతుంది. సో అందుకు ఒక్కొక్కటిగా నీట్గా ఇలా వేసుకోవాలి. ఇలా ఒక పక్క తర్వాత రెండో పక్కకి ఇలా నెమ్మదిగా తిప్పుకోవాలి. నేనైతే చాలా కేర్ఫుల్గా చేస్తానండి. బూరెలు చేయడం అనేది నాకు ఒక పెద్ద ఛాలెంజ్ అండి. ఎందుకంటే నేను అన్ని టైంలో అంత కరెక్ట్గా చేయలేను. అందుకని చాలా నీట్గా చాలా జాగ్రత్తగా వేసుకున్నాను. చూసారు కదా, ఇది పగిలిపోకుండా నీట్గా రెండో వైపుకి కూడా తిప్పుకున్నాను. ఇవి లోపల ఉడకడానికి మనకి ఏమీ లేదు. ఆల్రెడీ మనం అంతా ఆయిల్ ఉడికించినదే పెట్టాం కాబట్టి పైన మాత్రం క్రిస్పీగా అయితే చాలు. చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా, ఇలా వేపుకుంటే మనకి బూరె అనేది రెడీ అయిపోతుంది. ఈ ప్రాసెస్ అనేది మనకి చేయడానికి చాలా కష్టం అవ్వచ్చు, కానీ తినేటప్పుడు దీని ఫ్లేవర్ని, దీని టేస్ట్ని ఎంజాయ్ చేస్తూ మనం చేసేదంతా మర్చిపోతామండి. చూసారా కదా, మన బూరెలు అనేవి రెడీ అయిపోయాయి. పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్ అండ్ స్వీటీగా సూపర్గా ఉంటాయి ఈ కొబ్బరి అండ్ జున్ను బూరెలు. చూసారు కదా, ఇలా ఒకదాని తర్వాత వేడి నూనె కదా, చాలా కేర్ఫుల్గా తీయాలి. నాకు చాలా భయం ఈ బూరెలు ఇలా తీయడం అంటే. చూసారు కదా, ఫైనలీ మన బూరెలు ఎంత యమ్మీగా, ఎంత క్రిస్పీగా, ఒక్కటి కూడా నీట్గా పాడవకుండా చాలా బాగా వచ్చాయి. ఇప్పుడు నేను రెండో రౌండ్ కూడా
వేసేస్తాను. చూడండి, తీసిన తర్వాత నేను ఇలా టిష్యూ పేపర్ ప్లేట్లో వేసుకున్నాను. ఇది సెకండ్ రౌండ్ కూడా వేసేసాను. ఇవి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను ఇదే ప్లేట్లోకి నీట్గా తీసుకొని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటాను. చూసారు కదా, మన బూరెలు అనేవి రెడీ అయిపోయాయండి. చాలా బాగా వచ్చాయి, చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా పట్టుకుంటే చాలు, పైన చాలా క్రిస్పీగా, లోపల చాలా సాఫ్ట్గా ఉన్నాయి. చూడండి, నేను ఒకటి మీకు ఇలా చేసి చూపిస్తాను. చూడండి, బూరె అనేది చాలా క్రిస్పీగా వచ్చిందంటే చాలా క్రిస్పీగా వచ్చింది. అంతేనండి, బూరెలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా యమ్మీగా ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా వీడియోస్ని చూసి లైక్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ. బాయ్.